మార్కెట్ లో మిల్క్ మేడ్ లేదా కండెన్స్డ్ మిల్క్ చిన్న బాటిలే 100 రూపీస్ పైనే కాస్ట్ ఉంటుందండి. ఒక్కసారి బయటకు వెళ్లి తెచ్చుకోవడం కూడా సమయానికి కుదరకపోవచ్చు. అలాంటప్పుడు ఇంట్లోనే సిల్కీ స్మూత్ కండెన్స్డ్ మిల్క్ ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. 1/2 లీటర్ చిక్కటి పాలను అడుగు మందంగా ఉండే కడాయిలో వేసి ఒక 2 పొంగులు వచ్చే వరకు హై ఫ్లేమ్ లో మరిగించాలి. తర్వాత మీడియం ఫ్లేమ్ లోకి టర్న్ చేసుకుని 1 కప్పు పంచదార వేసుకోవాలి. అంటే 1/2 లీటర్ పాలు 2.5 కప్పుల వరకు వచ్చాయండి. సో దానికి 1 కప్ షుగర్ అన్నమాట. ఇలా వేసిన షుగర్ మొత్తం కరిగిపోయిన తర్వాత మిల్క్ కాస్త కలర్ చేంజ్ అవుతాయి. మీగడ కట్టకుండా కలుపుతూ సైడ్స్ ని స్క్రాచ్ చేస్తూ పాలలో మిక్స్ చేస్తూ ఉండాలి. ఇలా కంటిన్యూస్ గా చేయడం వల్ల కండెన్స్డ్ మిల్క్ టెక్స్చర్ క్రీమీగా ఉంటుంది. ఈ విధంగా పాలు సగానికంటే తక్కువ అయ్యే వరకు మరిగించాలి. ఈ కండెన్స్డ్ మిల్క్ ని యూజ్ చేసి స్వీట్స్, కేక్స్, డెజర్ట్స్, ఐస్ క్రీమ్స్ ని ఎక్కువ శ్రమ లేకుండా ఈజీగా ప్రిపేర్ చేసేయొచ్చు. ఎయిర్ టైట్ కంటైనర్ లో వేసి ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటే 1 మంత్ పైనే నిల్వ ఉంటుంది. స్టవ్ ఆఫ్ చేసి 5 నిమిషాల ముందు 2 చిటికెళ్ల బేకింగ్ సోడాని వేయండి. ఇది వేసాక పాలు నురగలొస్తూ మరింత తిగ్గా తయారవుతాయి. సో కన్సిస్టెన్సీ